అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు చేసే స్వీటు ఏంటి అంటే జొన్నలతో తయారు చేస్తున్నాము. మేము చిన్నప్పుడు మా అమ్మ తయారు చేసేది ఇలా. ఒక పావు కేజీ జొన్నలు తీసుకొని వేడి నీళ్ళల్లో కడిగి ఆరవేసినాము 1 గంట సేపు. తర్వాత వచ్చేసి ఇట్లా పేలాలు వేపినాము ఫ్రెండ్స్. వేస్తే ఇట్లా పాప్కార్న్ లాగా తయారైనాయి. ఇవి ఇలా ఇనుప బాలలోనే వేయించుకోవాలి. సిల్వరీ దానిలలో అట్లా చేసుకుంటే మాడిపోతాయి ఫ్రెండ్స్. ఇట్లా చేసుకుంటే నీట్గా వస్తాయి. ఈ తొలి ఏకాదశికి నేను చేసిన స్వీట్ ఇది. చాలా బాగుంటాయి, ఆరోగ్యానికి మంచిది. మీరు కూడా ఇలా చేసుకోండి, బాగుంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ సారి అవి 2 మాటలు వేసినాం దాంట్లో, సగం సగము, ఇంకా సగం గింజలు పక్కకు ఉన్నాయి. అలా క్లాత్ వేసి అట్లా అంటుంటే అవే ఇచ్చిపోతుంటాయి అన్నమాట. పేలాలు ఏగిపోతుంటాయి. పెన్నెంలో కూడా కొండ చిటపట చిటపట అంటుంటాయి. అవి సిమ్ములో పెట్టుకొని చేసుకోవాలి. పెద్ద మంట పెడితే మాడిపోతాయి ఫ్రెండ్స్. ఎలా వచ్చినాయి, పూలు పూలు వచ్చేసినాయి చూడండి ఎంత బాగున్నాయో. పావు కేజీ జొన్నలకి నేను పావు కేజీ బెల్లం తుడుము బట్టి పక్క పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా వచ్చేసినాయి చూడండి పేలాలు, తెల్లగా ఎంత బాగున్నాయో. చూస్తే తినాలనిపిస్తుంది, నోరు ఊరిపోతుంది. మీరు కూడా ఇంట్లో ఇట్లా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. సొంతంగా ప్రయోగం చేయండి. పౌడర్ తయారు చేసి అట్లా రోట్లో వేసి దంచాను నేను. బెల్లం అందేసి ఒక గిన్నె కొబ్బరి కూడా వేసినాను, బల్లారు కొబ్బరి. ఇలా దంచుకున్నాను ఫ్రెండ్స్. మేము చిన్నప్పుడు తిన్నాము, అది గుర్తుకొచ్చి ఈరోజు చేసినాను ఫ్రెండ్స్. సరస్వతి యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో ఉంది చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా లడ్డూలు తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఫాలో కానీ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.